రంగారెడ్డి జిల్లా తాండూరులో జరుగుతున్న సుజలాం సుఫలాం సదస్సును ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళందరూ సేవ్ చేస్తే వాటర్ చాలానే సేవ్ అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్క డ్రాప్ వాటర్ కెన్ సేవ్ వన్ లైఫ్ ఇన్ డైర్ సర్కమ్స్టాన్సెస్. ఎన్నో కిలోమీటర్స్ నడిచి వెళ్ళి వాటర్ని తెచ్చుకుంటున్నారు నల్గొండ జిల్లా. ఇంకా మొన్న ఒక డాక్యుమెంటరీ చూసాను నేను టీవీలో. సో లేడీస్ వాళ్ళు హాఫ్ డే ఇదే వర్క్, వాళ్ళకి పాట్స్ తీసుకెళ్ళి వాటర్ని తెచ్చుకొని వాళ్ళ ఇంటికి రావడం. సో అటువంటి సిచ్యువేషన్ మనకి మన స్టేట్లోనే ఉంది అనేది మనం మనసులో పెట్టుకోవాలి. ఆల్సో తెలంగాణ మనం అందరం కలిసి హైదరాబాద్ మీద డిపెండ్ అయిపోవడం కరెక్ట్ కాదు. వేరే ఏరియాస్లో కూడా దేర్ హ్యాస్ టు బి ప్రోగ్రెస్. ఇంటీరియర్ ఏరియాస్లో ప్రగతి మనకి రావాలంటే నీళ్ళు వాటిని ఎలా యూజ్ చేయడం, ఎలా కన్సర్వ్ చేయడం, ఎలా హార్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. వై? బికాస్ ఇప్పుడు హరితహారం అన్నాం, మనకి గ్రీనరీ కావాలి. ఇప్పుడు చాలా చెట్లు నాటాము, అన్ని చెట్లు బ్రతుకుతున్నాయా చెప్పండి? అట్లీస్ట్ 50% చెట్లు మనం నాటినవన్నీ హెల్తీగా ఉండి పెరుగుతున్నాయా? ఇప్పుడు లేదు. ఎందుకు? బికాజ్ వాటర్ డెఫిసిట్ ఉంది కాబట్టి. సో ఈ వాటర్ డెఫిసిట్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే దానికి ఇంతమంది సైంటిస్ట్స్ అండ్ ఇంతమంది ప్రతిజ్ఞావంతులు అండ్ ఇంతమంది పొలిటికల్ విల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ మెథడ్స్ వేరే ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేసి ఉంటే అవి వాటి సక్సెస్ని చూసి మనకి అందిస్తున్నారు. ఇవి మీరు గ్రహించి పర్కులేట్ చేయాలి, సొసైటీకి అవగాహన కల్పించాలి, రెస్పాన్సిబిలిటీ అనేది కూడా కలిగించాలి, రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది కలిగించాలి. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఒక చిన్న ఫార్మర్ ఉంటాడు, ఆయనకి వాటర్ తక్కువ అవైలబుల్ ఉంటుంది, వాడు ఒక డ్రాప్ చాలా వాల్యుబుల్గా వాడుతుంటాడు. వాడి పక్కన ఒక పెద్ద ఫార్మర్ ఉంటాడు, వాడికి వాటర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈజ్ రిచ్ కాబట్టి. అందుకని ఇష్టం వచ్చినట్టు పారేయచ్చా? అది క్వశ్చన్. వాటర్ అనేది కామన్ రిసోర్స్, ఎవరికి ఆ హక్కు లేదు. నేను కొనుక్కున్నాను వాటర్, నేను పారేస్తున్నాను అనే దానికి హక్కు లేదు. అది అందరూ గ్రహించాలి. సో ఎవరైనా వేస్టేజ్ ఆఫ్ వాటర్ చేస్తుంటే సోషల్ ఆడిట్ అంటే మనం క్వశ్చన్ చేస్తాం, సొసైటీ కమ్యూనిటీ క్వశ్చన్ చేస్తుంది, వాడిని క్వశ్చన్ చేయాలి, మోరల్ ఎంబారస్మెంట్ కలిగించాలన్నమాట. అట్లా వాటర్ని వేస్ట్ చేసే వాళ్ళకి, ఇట్లా చేస్తున్నారు జనాలు ఒక ఏరియాలో, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, నీకు అసలు మానవత్వం ఉందా అని క్వశ్చన్ చేస్తే పక్క వాళ్ళు, దెన్ దే విల్ గెట్ దట్ సెన్స్ అనమాట. అండ్ ఇప్పుడు వాటర్ కన్జర్వేషన్ అనేది మనం దానికి గ్రేట్గా ఏదో పెద్ద డ్యామ్స్ కట్టి అంత చేసేది అంత కూడా అవసరం లేదు. బికాజ్ మనకి ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ అని ఉంది. గతం నుంచి మనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి వాటర్ని ఎలాగా కన్జర్వ్ చేసి సరైన విధానంలో యూజ్ చేసుకోవాలని. అవి ప్లస్ కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనం చాలా ఈజీగా కన్సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ థింగ్ ఏంటంటే వాటర్ పిట్స్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ఆఫీస్ ప్రిమైసెస్, హౌస్ హోల్డ్ ప్రిమైసెస్, ఇవి పెట్టినట్లయితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. దిస్ ఇస్ వెరీ సింపుల్ లాజిక్. అయితే మన గవర్నమెంట్ చాలా సిన్సియర్గా దే ఆర్ ఎంఫసైజింగ్ ఆన్ వాటర్ కన్జర్వేషన్. కేటీఆర్ గారు సిటీలో అనౌన్స్ చేశారు ఏంటంటే, ఇప్పుడు కొత్త బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉంటేనే పర్మిషన్ ఇస్తాము అనేది. సో ఎంత వాటర్ హార్వెస్ట్ చేయాలి, ఎంత బిల్డింగ్కి ఎంత వాటర్, ఎంత స్పేస్ ఉంచాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీ కెన్ బారో ఫ్రమ్ ద సిటీ అడ్మినిస్ట్రేషన్. అండ్ మనం కూడా ఇప్పటి నుంచే వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్. డీలే చేసాము అంటే తాండూరులో ఇప్పుడు అంత డెఫిసిట్ లేదు, కానీ రానున్న కాలంలో యు విల్ సఫర్ మనం కేర్ తీసుకోలేదు అంటే. ఎందుకంటే ఒక పక్క ఇల్లీగల్ శాండ్ అనేది ఎంత టైట్ చేసినా అది పబ్లిక్ అందరూ పార్టిసిపేషన్ లేకపోతే కంట్రోల్ చేయడం కష్టం. సో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా, అరే ఇది నా ఏరియా బై, నా దగ్గర నా ల్యాండ్ ఇది, నువ్వు శాండ్ తీసుకెళ్తే రేపు నాకు వాటర్ ఉండదు, నా పిల్లలు నా నెక్స్ట్ తరం వాళ్ళు నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది అనే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ని అరెస్ట్ చేయడం కూడా కష్టమే అవుతుంది. సో
మున్సిపాలిటీ తరఫు నుంచి ఇప్పుడు స్టేట్ వైడ్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి వర్షాలు వస్తాయి, వర్షాలు రాగానే ఇంకా రైనీ సీజన్ అప్పుడు బాగా రోడ్స్లో పిట్స్ అవన్నీ నిండిపోతుంటాయి వాటర్తో. సో ఇప్పుడే మనం రోడ్ రిపేర్స్ అంతా చేసుకోవాలి. దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సహకరించాలని కోరుతున్నాను. అండ్ ఆ రోడ్లో వాటర్ అక్కడ ఉన్నప్పుడు వెహికల్స్ దాని మీద వెళ్ళినప్పుడు డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతాయి, రోడ్స్ ఇంకా చెడిపోతాయి. సో ఇప్పుడే రోడ్స్ని పూరించుకోవడము. ఇంకొకటి వాటర్ న్యాచురల్గా ఎటువంటి దారిలో వెళ్తుందో ఆ దారిని డ్రైన్స్ని డీసిల్ట్ చేసుకొని వాటికి ఒక వే ఉండేలాగా ఇప్పుడే ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం చాలా ముఖ్యం, రైనీ సీజన్ రాకముందే. తర్వాత పబ్లిక్ విజిలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లీగల్ యాక్టివిటీస్ కర్బ్ చేయడానికి. అండ్ ఆల్సో ఎవరైనా ఇప్పుడు మనకి పే చేసి వచ్చే వాటర్ కంటే కూడా ఇంకా ఎక్కువ వాటర్ వాళ్ళు డ్రా చేస్తుంటే తెలిసిన వాళ్ళు కంపల్సరీగా కంప్లైంట్ చేయండి. ఎవరు లేరంటే పోలీస్ వాళ్ళకైతే కంప్లైంట్ చేయొచ్చు మీరు. సో దిస్ వన్ యూ హ్యావ్ టు డూ. అండ్ సో అన్నీ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేది ఇంటిగ్రేటెడ్. హరితహారం సక్సెస్ అవ్వాలంటే వీ నీడ్ వాటర్ కన్జర్వేషన్. ఇప్పుడు దానికి మళ్ళీ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడ వాడకుండా, ప్లాస్టిక్తో వాటర్ కలుషితం అవుతుంది, దాన్ని మళ్ళీ క్లెన్స్ చేసి ట్రీట్ చేసి మనం రీయూజ్ చేయడానికి మళ్ళీ మనకి ఎనర్జీ అవసరం అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అనమాట. అన్నిటికంటే ముఖ్యం వాటర్ కన్జర్వేషన్. సో అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ సో ఈ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ సమితి అనేది ఏదైతే ఉందో మన తాండూరులో చాలా యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా పబ్లిక్లోకి మెసేజ్ని తీసుకువెళ్ళి వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఎన్షూర్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. దీనికి పోలీస్ తరఫు నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కూడా మీరు రెండోసారి ఆలోచించకుండా యూ కెన్ కమ్ అండ్ అప్రోచ్ అస్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గౌరవనీయులు ఏఎస్పీ గారు చాలా చక్కని విషయాలు చెప్పినారు. సాధ్యమైనంత వరకు ఏ ఒక్కటి కూడా వదలకుండా ఆమె చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం పాటించే ప్రయత్నం చేద్దాం. ఒకటేమిటంటే మనిషికి సంకల్ప బలం ఒకటి కావాలి. ఈ సంకల్పాన్ని అందరం కూడా మనం తలుచుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే ఒక ప్రమాదంలో ఎక్కడనో ఏదో ఒక నీరు లేని ప్రదేశంలో ఏదో ఒకటి జరిగిపోయింది, అప్పుడు వాడు ఏదో కొట్టుముట్టాడుతున్నాడు, ప్రాణాపాయ అవస్థలో ఉన్నాడు, వానికి అప్పుడు చెంచా నీళ్ళు పోస్తే బతుకుతాడు వాడు. అప్పుడు నీటి యొక్క విలువ మనకు తెలుస్తుంది.